శ్రావణ మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మన సంప్రదాయం ప్రకారం పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా మట్టెలు ధరిస్తుంది. అవునమ్మా. ముఖ్యంగా పెళ్లిలోనే మేనమామలు, కొన్ని కుటుంబాల్లో మేనమామలే మెట్లు పిల్లలు పిల్లకి చీర ఇస్తూ ఉంటారు కదా. అసలు మట్టెలు ఎలా ధరించాలి? దీనికంటూ ప్రత్యేకించి ఏమైనా నియమాలు ఉన్నాయా? అమ్మా, మేనమామలు ఇచ్చారా, పుట్టింటి వారు ఇచ్చారా, అత్తింటి వారు ఇచ్చారా కాదు లెక్క. కాలికి ఎవరు తొడుగుతున్నారు? భర్త. భర్త అక్కడే పట్టుకున్నాడు కాలు. మనం మర్చిపోతుంటాం చాలా విషయాలు. ఎందుకు ఏం కాలు పట్టుకుని మట్టెలు తొడగడంలో ఉన్న విశేషం ఏమిటి? భార్య కాళ్ళు పట్టుకోవాలా భర్త? కదా, గోరింటాకు పెట్టడే, అలాంటివి ఏం చేయడే. అవును. మట్టెలు ఎందుకు తొడుగుతాడు అంటే ఈ మట్టెలకి తన వంశోద్ధరణకి సంబంధం ఉంది. వంశోద్ధరణ ఉంది ఇక్కడ. ఓకే. అంటే వంశోద్ధరణ ఎట్లా జరుగుతుంది? సంతానాన్ని కంటే. సంతానాన్ని కనడానికి కావలసినటువంటి గర్భాశయం ఉంది కదా, ఆ గర్భాశయాన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి నాడీ కేంద్రాలు బొటన వేలు పక్కన ఉన్న వేలి కింద భాగంలో ఉంటాయి. ఇప్పుడు ఇది పాదం అనుకుంటే ఇది బొటన వేలు అంటే ఈ వేలు, దీనికే కదా పెడతారు మెట్టెలు, మిగిలిన వాటికి కాదు. అది ఎక్కడుంటాయంటే ఇక్కడ ఉంటాయి, ఇక్కడ అంతే, ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. పాదం ఇలా వేసినప్పుడు ఇది నేలకి తగులుతుందా? తగలదు. తగలదు కదా. మరి దాన్ని ఇలా తరచుగా ఇలా నెమ్మదిగా 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 ఇలా నొక్కుతూ ఉన్నట్టయితే గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఉండవు. గర్భధారణ తేలిగ్గా ఉంటుంది. గర్భధారణ జరిగిన తర్వాత గర్భ విచ్ఛిత్తి జరగకుండా ఉంటుంది. సుఖ ప్రసవం అవుతుంది. ఎన్ని కారణాలున్నాయి. ఇది సంబంధించిన నాడీ మండలం ఇక్కడ ఉంది. అందుకని రెండు పాదాలలోనూ బొటనవేలు పక్కన ఉన్న వేలు కింద ఇలా 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 రోజుకు పొద్దునో పావు గంట, సాయంకాలమో పావు గంట, ఈ కాలికో పావు గంట, ఆ కాలికో పావు గంట, మొత్తం గంట నొక్కుంటూ కూర్చుంటే ఏం జరుగుతుంది? అందుకని అది నొక్కడానికి వీలుగా ఒక ఏర్పాటు పెట్టుకున్నాం. నడిచినప్పుడల్లా ఏమవ్వాలి? ఇది ఇలా నేలకి తగిలి ఈ నేల ఇలా 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 లోపల నొక్కడం జరుగుతుంది. అందువల్ల మెట్టెలు ఎంత ఉండాలి అంటే కాలికి పెట్టుకుంటే నేల మీద ఇలా కాలు పెడితే నేలకి ఇది తగిలి ఇక్కడ ప్రెషర్ రావాలి. అందుకని అంత పెద్ద మట్టెలు ఉండాలి. మనం కాలికి అందంగా ఉంటుందని సన్నగా తీగల్లాగా పెడతారు మట్టెలు. తీగల్లాగా పెట్టే మట్టెలు ఎక్కడ ఉంటున్నాయి? ఇక్కడ తగలవు, ఇక్కడ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా అందంగా ఈ చివరి దాకా ఉంటాయి. దానివల్ల ఏమంత ప్రయోజనం ఉంది? పెద్దదయ్యి ఈ వేలు మొదటికెళ్ళి ఈ కాలు అడుగున ఈ పాదము వేలు కలిసేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఇలా అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఇట్లా నొక్కుంటూ గనక ఉన్నట్టయితే అమ్మాయికి నెల వచ్చే ఇబ్బందులు ఉండవు. చాలా రకాలు మన గైనకాలజిస్టుల దగ్గరికి పెళ్లి కాని పిల్లలు కూడా పెడుతుంటారు. ఎందుకు పెడుతున్నారంటే మాకు రెగ్యులారిటీ లేదండి, ప్రాబ్లం ఉందండి, నొప్పులండి, ఎక్సెస్ ఆర్ లెస్ ఏదో ప్రాబ్లం ఉందండి అని చెప్తూ ఉంటారు. ఇటువంటివి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఉండాలి. అయితే మరి పెళ్ళైన వాళ్ళకే పెట్టుకుంటున్నారు కదా. అవును. వెంటనే ప్రశ్న వచ్చేస్తుంది. ఒకప్పుడు చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవారు. వాళ్ళకి ఈ రజస్వలు అయ్యే సమయానికి కాళ్ళకి మెట్టెలు ఉండేవి. పెళ్ళి అయిపోయేది అప్పటికి 8 ఏళ్లకో 9 ఏళ్లకో చేసేవాళ్ళు కదా. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇలా మాట అనగానే మనం అంత అనాగరికులం అనేస్తూ ఉంటారు. 8 ఏళ్లకో 9 ఏళ్లకో పెళ్ళి అయితే కాపురానికి వెళ్ళేవాళ్ళు కాదు. కాపురానికి వెళ్ళడానికి దానికి ప్రత్యేకంగా దానికి అర్హత వచ్చిన తర్వాతే కాపురానికి పంపించేవారు. సంసారం చేయడానికి తగిన వయసు వచ్చాకే కాపురానికి పంపించేవారు. పెళ్లి మాత్రం ముందు చేసేవారు. దానివల్ల దాని ప్రయోజనాలు వేరే ఉన్నాయి, దానివల్ల నష్టాలు ఉన్నాయి, లేదు అంటల్లా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు అని తెలుసుంటుంది. అక్కడ అలవాట్లు ఆ రాకపోకల వల్ల వాళ్ళకి సత్సంబంధాలు కలుస్తాయి. తర్వాత వెళ్ళి ఈ అమ్మాయి అక్కడ అలవాట్లు తెలుసుకుంటూ ఉంటుంది. తర్వాత ఇతను నా భర్త అని ఫిక్స్ అయిపోయాక ఒక యవ్వన ప్రాదుర్భావంలో ఒక పురుషుడు గురించి ఒక అమ్మాయి ఆలోచించాలన్నా, ఒక అమ్మాయి గురించి అబ్బాయి ఆలోచించాలన్నా
వాళ్ళకు లక్ష్యం ఉండేది కనుక డైవర్షన్స్ తక్కువ ఉండేవి. అవును. ఇది కొన్ని ప్రయోజనాలు. సరే, దానివల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి, దీన్ని కాదనంటారు. అవునవును. కనుక అలా ఉన్నప్పుడు ముందరే కాలికి మెట్టెలు ఉండేవి గనక అప్పటికి రజస్వలు అయ్యే సమయానికే ఉండేవి గనక అప్పటి నుంచి కూడా రెగ్యులారిటీకి ఇవి చాలా సహకరించేవి. సాధారణంగా వివాహం భర్త పోయిన తర్వాత కాలికి మెట్టెలు తీసేయమని చెప్తూ ఉంటాం. అవును. అది ఎందుకు అంటే ఆ తర్వాత వీళ్ళకి భర్త లేకపోయాక గర్భధారణ ఉండదు కదమ్మా, వాటి అవసరం ఏముంది? అందుకని అంత ఉన్నా లేకపోయినా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఓకే. అయితే ఇంకా అప్పటికి వయసులో ఉండి 25 ఏళ్లకో 20 ఏళ్లకో, గాడ్ ఫర్బిడ్, అటువంటి పరిస్థితి కనుక వచ్చినట్టయితే వాళ్ళకి పెట్టుకోవడం వల్ల తప్పులేదు. కానీ ఇవి సన్నగా కాదు, పెద్ద ఉండాలి. ఈ పెద్దవి ఎంత అంటే మనకు సామెత ఉంది, కంచం మార్చి మట్టలు, మట్టలు మార్చి కంచం చేయించారు అని. అంత పెద్దవి. అంత పెద్దవి అంటే వెండి కంచం, వెండి మట్టలు అంటే 4 మట్టలు మారిస్తే ఈ 2 కాలికి 2 ఆ కాలికి 2 ఉంటాయి కదా, ఈ 4 కలిపితో చిన్న సైజు కంచం వచ్చేటంత ఉండేవన్నమాట. అంత పెద్దవి ఉంటేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. దానివల్ల చాలా చక్కని, అందుకే నా వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చి నాకు వంశోద్ధారకుడిని ఇస్తున్నావు, దాన్ని రక్షించుకోవడం నా బాధ్యత అని తానే భార్య కాళ్ళకి మట్టెలు తొడుగుతాడు పెళ్లి కొడుకు పెళ్లిలో. ఇది భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు అందరూ ధరిస్తారమ్మా మెట్టెలు. అంటే నేను ప్రత్యేకంగా భారతదేశం ఎందుకు చెప్తున్నాను అంటే హిందువులు మాత్రమే కాదు అని. ఎందుకంటే ఆరోగ్యం అందరికీ అవసరమే కదా. అవునమ్మా. మాట మాట్లాడితే స్త్రీ వైద్య నిపుణుల దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఉండాలి అంటే మట్టెలు ధరించడం చాలా ప్రధానమమ్మా. ఇది మత ఆచారం కాదు, ఆరోగ్యపరమైనటువంటి ఒక స్త్రీకి ఆరోగ్యపరమైనటువంటి రక్షణ ఇచ్చేటటువంటి కవచం లాంటివి మెట్టెలు. అంతేగాని ఇది హిందూ మతం, ఇది హిందూ సంప్రదాయం, అదిగో చూడండి ఆడవాళ్ళని ఎక్కడికక్కడ కట్టేశారు, ఇలాంటివి చెప్పడానికి ఏమీ లేదమ్మా. ఇది పూర్తిగా ఆరోగ్యపరమైనటువంటి అంశం. రైట్. నమస్తే. నమస్తే అమ్మా.